మేము నెల నుంచి సాతాను సమస్యలు బాధపడుతూ ఎంతో నరక వేదన అనుభవిస్తున్నాం. నైట్ అంతా నిద్ర లేకుండా మా భార్యకు మేము ఎంతో సతమతం అవుతున్నాం. డబ్బులన్నీ అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అన్నకు ఫోన్ చేశాం, ఇక్కడ పలానా చోట ప్రార్థన జరిగిద్ది, గొప్ప దైవజనులు వస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు. సరేలే వెళ్దాంలే అనుకున్నాను. అయ్యగారు అమ్మగారు కళ్ళకి వచ్చారు. అయ్యగారు ప్రార్థన చేసి ఇక్కడ దొల్లాడుతూ ఉండేది నాకు దర్శనం ద్వారా చూపించారు. నేను అప్పుడు బలంగా నమ్మినాను. అవును, నాకు వచ్చిన వీరాపన కరెక్టే, దేవుడు గొప్ప దైవజను కాడికి, ఆత్మగల దైవజను కాడికి పంపించినాడు అని అనుకున్నా. పోయిన వారం ఇక్కడ ఎంతో దొల్లాడి గందరగోళంగా చేసింది. గుర్తుండిపోయే రోజు మాకు ఇది. ఎందుకంటే గొప్ప దైవజనుడు మన దగ్గరికి వచ్చాడు. ఆత్మగల దైవజనుడు, దైవజనుడు మాకు చూపించాడు ఆయన మార్గాన్ని మేము వెంబడించడానికి. ఇప్పుడు ఫ్రీగా ఉంది మీకు. నాకు ముగ్గురు ఆడపిల్లలు మేడం. నేను ముగ్గురు అయితే ఎప్పుడు చనిపోదాం అనిపిస్తుంది. నైట్ నిద్ర ఉండదు, ఈ మెలకు ఎప్పుడు కూర్చొనే ఉంటా. పడుకుంటే నరాలన్నీ చిట్లిపోయినట్టు అల్లాడిపోయేదాన్ని. బిడ్డలను చూసుకొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. నా అక్క వాళ్ళకి, నా తోడబుట్టిన వాళ్ళకి చేసుకొని ఏడుస్తూనే ఉండేదాన్ని. మా బావ ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళండి, దైవజనుల ద్వారా స్వస్థత పొందుతామని చెప్పాక నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు ఎంతో స్వస్థత పొందాను. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. గట్టిగా చెప్పులు కూడా ప్రభువు స్తోత్రం చెప్దాం.